హాయ్ ఫ్రెండ్స్, కాల్ మీ షబ్బు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి నీరసంగా ఉంది అనుకుంటున్నారా? నిద్రపోయానండి. బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంటి దగ్గర అయితే వంటలు జరుగుతున్నాయి. ఇవాళైతే ఆర్డర్ వచ్చిందంట మా మరిదికి. ఆంటీ గారు అయితే టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి రెడీలో పెట్టారు. చికెన్ కూడా వచ్చింది. బియ్యం కూడా శుభ్రంగా కడుక్కున్నారు. ఇక పప్పు కూడా ఉడుకుతుంది. ఉడకడానికి చాలా టైం పట్టిద్దంట. ఇక వచ్చేసరికి అయితే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నీ బయట పెట్టారు. క్యాటరింగ్ వచ్చేసరికి ఏంటంటే మసీదులో ఉపవాసాలు ఉన్న వాళ్ళందరికంట ఇఫ్తారంట సాయంత్రం. ఇక అన్న అయితే నూనె పోసాడు. ఇక ఉల్లిపాయలు, ఇంకా బిర్యానీ కావాల్సిన యాలుక్కాయలు, ఇంకా చెక్క, ఇంకా లవంగా అన్నీ అయితే వేసారు. దమ్ చేస్తారు కదా. నేనండి మా మరిది. ఈయన చేస్తే వంట అసలు పేరు కూడా పెట్టని అవసరం లేదు, అంత టేస్టీగా చేస్తారు. ఉయ్యూరులో ఎవరు మంచిగా చేస్తారంటే మా మరిది పేరే చెప్తారు. అన్ని ఆర్డర్లు వస్తాయి, హిందూస్ ఆర్డర్లు కూడా వస్తాయండి. బాగా చేస్తారు, టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు ఈయన చేసే వంటలకే. ఇక చికెన్ కూడా వేసేసారు. వంటకుండా బాగా కలుపుకోవాలండి. ముక్కకైతే మసాలా బాగా పట్టాలి, అప్పుడే టేస్ట్ కూడా వస్తుంది. కుక్కర్లోకి బియ్యం కూడా వేస్తున్నారు. బిర్యానీ ఏమో కానీ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. పల్వా అయితే ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం చేయాలంటే అసలు మనకి కుదరదు. ఇంకా రెడీ అయిపోయింది. దాని మీదకైతే ఫుడ్ కలర్ కూడా వేశారు. రైస్ అయితే కలర్ఫుల్గా భలే ఉంది. ఇక నెయ్యి కూడా వేస్తున్నారండి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వచ్చింది. ముక్క కూడా చూసారా, కొంచెం ఉడికిపోయింది. పోసారు కదా, కొంచెం అటు ఇటు తిప్పుకుంటే బాగుండేది. అన్న అయితే ప్యాకెట్ కూడా వేసేసాడు, నెయ్యి ప్యాకెట్. ఇంకా కట్ట కూడా చూసారు కదా, మరుగుతుంది. వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇక వంట కూడా పూర్తి అయిపోయిందండి. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. కొంతమంది అడుగుతున్నారు లైవ్ ఏ టైంకి పెడతానని. మార్నింగ్ అయితే 11కి అయితే లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ అందరికీ.